తిరుపతి ఎంపీ గురుమూర్తి ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర సమయంలో థెరపిస్ట్గా పనిచేశారు, ఫిజియోగా పనిచేశారు. ఆ తర్వాత ఆయనకి ఏకంగా పార్లమెంటు స్థానాన్ని ఇచ్చి ఉప ఎన్నికల్లో నిలబెట్టారు జగన్మోహన్ రెడ్డి. ఆయన భారీ మెజార్టీతో గెలిచేశారు. ఇప్పుడు ఆ గురుమూర్తి సాధారణంగా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. ఢిల్లీ వెళ్ళి ఆ ఫైళ్ళు చక్కబెట్టించుకురావడం, ఈ పని, లేకపోతే ఆ పరిశ్రమలతో మాట్లాడి రావడం, ఎయిర్పోర్టుల విషయాలు తీసుకురావడం, వీటి మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. హైవేలకు సంబంధించి అధికారులతో మాట్లాడడం తప్పించి రాజకీయ స్టేట్మెంట్ ఇవ్వడం ఆయనకు అలవాట్లేదు. అట్లాంటి గురుమూర్తి మొట్టమొదటిసారిగా రాజకీయ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. మొట్టమొదటిసారి అనాలన్నమాట. ఎందుకంటే ఆయన ఇంతవరకు రాజకీయాలు ఎప్పుడు మాట్లాడిన అలవాట్లేదు. మొన్న మధ్యన ఆయన ఇంటర్వ్యూ కూడా చూసాం మనం. ఆయన మాట తీరు ఎట్లా ఉంటుంది అన్నటువంటి, రాజకీయాల గురించి పెద్దగా మాట్లాడడం అలవాట్లేదు అనమాట. తాజాగా ఏదైతే ఆదిమూలం అక్కడే సత్యవేడుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేని తిరుపతి ఎంపీ స్థానానికి పోటీ పెట్టి, తిరుపతి ఎంపీగా ఉన్నటువంటి గురుమూర్తిని సత్యవేడు స్థానానికి పోటీ పెట్టినటువంటి నేపథ్యంలో మొన్నటిదాకా ఓకే అన్నటువంటి ఆదిమూలం కుమారుడు వీళ్ళు ఇప్పుడు మనసు మార్చుకున్నారు. అర్జెంటుగా ఆదిమూలం పెద్దిరెడ్డిని తీవ్రస్థాయిలో విమర్శించారు. వాస్తవంగా సత్యవేడికి తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ లేరు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిమూలంని చంద్రబాబు నాయుడు తీసుకోబోతున్నారన్నటువంటి ప్రచారం జరిగింది. ఆ వెంటనే ఆదిమూలం తన కొడుకుతో సహా ప్రెస్ మీట్ పెట్టి స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో గురుమూర్తి అర్జెంటుగా రోడ్డు మీదకి వచ్చారు. 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దళితులకు పెద్దపీట వేసి గౌరవం ఇచ్చారు. అందుకు నిదర్శనంగా తానేనని తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి చెప్పారు. నగరంలో తన కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే ఆదిమూలం అన్నని ఏదో పురుగు కుట్టినట్టుందన్నారు. పార్టీలో ప్రతి ఒక్కళ్ళు అధ్యక్షుని ఆదేశాల మేరకు నడుచుకోవాలని సూచించారు. పార్టీ పెద్దలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిజానికి రాష్ట్రంలో ఎస్సీలు ఆత్మగౌరవంతో బతుకుతున్నారంటే అది కేవలం జగన్ ప్రభుత్వం అందేనంటూ మాట్లాడుకొచ్చారు. ఆదిమూలంకి పదోన్నతి ఇచ్చి సీఎం గౌరవిస్తే ఇట్లా చేశారంటూ మాట్లాడుకొచ్చారు.